కొత్త ప్లాన్ చేస్తోందా? ఏపీ బీజేపీ నేతలు ముద్రగడను కలవడం వెనుక వ్యూహం ఏంటి? ముద్రగడ బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందా? లేకుంటే జనసేన వైపు చూస్తారా? కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసమే ముద్రగడపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? వాచ్ దిస్ ఆఫ్ 24 స్పెషల్. ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రతిరోజు క్లైమాక్స్ లా ఉంటుంది. పార్టీల వ్యూహాలు, వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు, వెల్లడిస్తున్న ఆశయాలు వెరసి ఏపీలో రసవత్తర రాజకీయం తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీసిందనే ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగా ముద్రగడను లైన్ లోకి తీసుకున్నట్టు సమాచారం. అవును, ఏపీలో ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు కీలకమని చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే పవన్ తమతో కలిస్తే టీడీపీకి కాపుల ఓట్లు బలంగా పడతాయని నమ్మిన చంద్రబాబు జనసేనతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ సరికొత్త రాజకీయానికి తెరతీసిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జనసేనతో మాత్రమే తమ పొత్తుంటుందని తొలి నుంచి చెబుతూ వస్తున్న బీజేపీ ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహాన్ని వెలుగులోకి తెస్తోంది. ఇందులో భాగంగా పవన్ ను ఢిల్లీకి రావాలని సమాచారం ఇచ్చిందట. దీంతో తమతో కలిసి ప్రయాణం చేసే విషయంలో పవన్ తో బీజేపీ పెద్దలు ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి రావడానికే ఈ పిలుపని అంటున్నారు. ఈ సమయంలో పవన్ బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా చంద్రబాబుతోనే వెళ్లడానికి నిశ్చయించుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతోందనేది మరో ప్రశ్న. అయితే ఈ లోపు ప్లాన్ బి లో భాగమో లేక పవన్ ముందస్తు హెచ్చరికల్లో భాగమో తెలియదు కానీ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడతో బీజేపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ముద్రగడ ఇప్పటికే జనసేనలో చేరి ఉండాల్సింది. ఇందులో భాగంగా స్వయంగా పవన్ కళ్యాణే కిర్లంపూడి వెళ్లి ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించాలని నిర్ణయించారని కథనాలు వచ్చాయి. అయితే బీజేపీ నేతలు టచ్ లోకి రావడంతోనే ముద్రగడ ఈ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ముద్రగడ నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. అయితే పవన్ మాత్రం 100% టీడీపీతోనే కలిసి వెళ్తారనే అంచనాలు వ్యక్తమవుతున్న క్రమంలో బీజేపీ నేతలను తమతో కలిసి నడిచేలా ఒప్పించగలిగితే 2014 టీం రెడీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అందుకు బీజేపీ నేతలు ఒప్పుకోని పక్షంలో పవన్ కటీఫ్ చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ తనదైన వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నట్టుగానే ఏపీలో కాపు సీఎం నినాదంతో ముందుకొచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే కాపు ఓట్లలో బలమైన చీలిక వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాలే వేదికగా బీజేపీ చేస్తున్న ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.